మనల్ని ఆదరిస్తూ మనల్ని నడిపిస్తున్నట్టు మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు మరి అమర్నాథ్ రెడ్డి గారు మనతో సంతోషము మనందరూ గట్టిగా చెప్పడండి మనం ఆహ్వానిద్దాం. వారి సంఘం పక్షమున మరి కమిటీ పక్షమున వారికి మా యొక్క క్రిస్మస్ అధికారులను అధిపతులను మీరు ఎన్నుకున్నారు మా తండ్రి. మా దేవ వాక్యం తెలుస్తుంది. మీ అధికారులకి ప్రార్థన చేయమని మా తల్లి మా నియోజకవర్గంలో ప్రభా తల్లి ప్రజాక్షేమం కొరకై మీరు ఎన్నుకున్నటువంటి ప్రభా తల్లి మరి ప్రియతమ నాయకుడు అమర్నాథ్ గారిని ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇద్దరు మీ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని బలాన్ని అయ్యగారిని దయచేయండి. వారి కుటుంబాన్ని వేడుకుంటున్నాం. సంతాపడి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మా తల్లి మీరు పేరు పేరున మీ దేవుని ఆశీర్వాదంలో దేవుని వెండిగా దయచేయండి. ఇక్కడ మా దేవ ఈ లోకంలో ప్రభా వెలుగుగా ఈ లోకంలో ఉప్పుగా మా తల్లి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అధికారులు వాడుకోవడం వేడుకుంటున్నాం. సర్వపరచండి, బలపరచండి, వారి ప్రతి కోరిక నెరవేర్చండి మా దేవ. ఇక్కడ మా ఉన్నతమైన స్థానంలో మా తల్లి ఇల్లులకు మా దేవ ఇక్కడ మా తల్లి ప్రాంతం నుంచి అనేకమైన దిక్కులకు మా తల్లిలకు మా దేవ ఈ కృపను దయచేయమని దయచేయమని మీరే మహిమ పొందుకోమని సహాయం అనుగ్రహించమని తోడేమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం, నడిపింపు, కాపుదల, భద్రత, నిరీక్షణ మరి మీరు చేస్తున్నటువంటి యొక్క పరిచర్యతో సేవతో మీ నాయకత్వంతో సదాకాలం నడిపించి కాపాడుగాక. ఆమేన్. ఆయకత్వంలో వచ్చినటువంటి వారి యొక్క బృందాన్ని అంతా కూడా మనం గౌరవిస్తాం. మన సంఘం తరఫున మనం అందరం కూడా ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మీ అందరితో కూడా కలిసి చర్చిలో ప్రార్థనలు చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కూడా కల్పించడానికి మనస్ఫూర్తిగా భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఒక క్రైస్తవులకే కాదు అందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు ఆయన చల్లని చూపు మనందరిపైన ఉండాలని ఆ యేసుక్రీస్తు ఈ ప్రాంతాన్ని ఈ దేశాన్ని ప్రపంచాన్ని చల్లగా ఉండేటట్టుగా అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మెయిన్ చర్చికి విచ్చేసిన మన గౌరవనీయులు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి మరి ఇక్కడికి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా మా సంఘం తరఫున వందనాలు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా సార్ గారికి ఒక విన్నపం తెలియపరచాలని సంఘం ముందు మేము తెలియపరచాలని నిర్ణయం తీసుకున్నాము. గతంలో మంత్రివర్యులుగా ఉన్నప్పుడు మాకు గోరికట్టలో కొంత అవుట్లైన్స్ కొంతవరకు కూడా మీ ఫండ్స్ చేయించడం జరిగింది సార్. మరి ఇప్పుడు అక్కడ రోడ్డు ఇంకా కూడా కొంచెం కాంపౌండ్ వాల్ ఉంది. మీరు ఏదైనా కూడా మాకు ఏ పథకమైనా సరే మీరు ముందుండి జరిపించాలని మా సంఘం తరఫున ప్రతి ఒక్కరు పేరు పేరున మీకు విన్నవించుకుంటున్నారు. మరొకసారి
వారికి లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాం సార్. మరి సీతో మేము మాట్లాడినాం కానీ అది మళ్ళీ వస్తామనేసి మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ కూడా మాకు పార్కింగ్ చాలా కష్టంగా ఉంది. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరున మీరు కూడా మీ కుటుంబ ప్రాంతంలో అన్నగారి గురించి కుటుంబం గురించి తొందరలో మంత్రి గారు కావాలని మీరు అందరూ ఆశీర్వదించాలని దేవుని కూడా నేను కూడా ప్రార్థనలో పెడుతున్నాను. థ్యాంక్ యూ సార్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ క్రిస్మస్ సార్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఒక సమయంలో మన యొక్క శాసనసభ కాబోయే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి మా సంఘం తరఫున వారికి మా నమస్సుమాంజలు. అన్న, మీరు మా సంఘానికి రావడం మాకెంతో ఆనందదాయకం, మాకెంతో సంతోషం. ఎందుకంటే మీరు మా సంఘాన్ని ప్రేమించి మా కొరకు ఎన్నో వేగలు చేసుకుంటున్నారు. గతంలో పాత చర్చిలో ఉన్నప్పుడు మాకు నీటి సదుపాయం లేకుండా ఉండేటప్పుడు మీరు చొరవ తీసుకొని అక్కడ బోర్ ఒకటి వేయించి, మరి అదేవిధంగా అక్కడ వాటర్ సప్లై కూడా మాకు అందించి మాకెంతో సహాయం చేశారు. అంతేకాకుండా మేము ఇక్కడ ఈ కొత్త చర్చికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మరి ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆయన వెంటనే ఎటువంటి సంకోచం లేచి వాటర్ని అందించారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతేకాకుండా గోరీ తోటలో గల బయలు గ్రౌండ్కు మీరు గతంలో మాకు దాదాపుగా 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి బయలు గ్రౌండ్కు కాంపౌండ్ వాల్ నిర్మించుకోవడానికి కూడా మీరు సహాయం చేశారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరి కుటుంబ సభ్యులు, అదేవిధంగా నాయకులు అందరికీ కూడా, మరి పత్రికా విలేకరులకు కూడా ఈ యొక్క క్రిస్మస్
మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి మాకు వేదిక కోరుచున్నాను. निकाल नंबर ఈరోజు చాలా పర్వదినం. యేసుక్రీస్తు పుట్టినరోజు. ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సమయంలో మీ అందరితో కూడా కలిసి ఈ యొక్క పర్వదినాన భగవంతుని ప్రార్థించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని, అందరికీ మంచి జరగాలని, అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుడు అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కూడా భగవంతుడు ప్రార్థించుకుంటూ, ఈ పర్వదినాన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దానికి సంబంధించి నేడు రక్షకుడు మీ వరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసు లూకా 2వ అధ్యాయం 11వ వచనంగా చెప్తూ మీ అందరినీ కూడా మనందరినీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని మరొకసారి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. పాస్టర్ గారు సమయం ప్రార్థన చేస్తారు. సంతోషం. మరి దేవాదేవుని ఆశీర్వాదం దీవెన మరి గారికి దయచేసి గురించి కాపాడగాక ప్రార్థనము. మహాగణు గొప్పదేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని మీకు తెలియజేస్తున్నాం ప్రభా. గోమాతని నాయకులను అధికారులను మీరు ఎదుర్కొంటున్నారు. అందుకని మీ కూడా మా యొక్క అధికారి కొరకై మా నాయకుల కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ సమాజంలో పడుగు బలిగిన వర్గాలను అంధకాలంలో వారిని గడిపించడం మాదేవా మీరు ఎదురుగా యోగకు వచ్చారు. మాదిరిగా మాతని మరి వాళ్ళ నియోజకవర్గానికి మాతండి నాయకులుగా ఎదురు విధానం బట్టి మీకు మాజీ మంత్రివర్యులుగా ఇక్కడ మాదేవా పురాణ కాలంలో ఇక్కడ మాతని అనేక మంది వర్గులలో మీ ఐగా పరిచయకు సహాయం చేసేయ్యా. గొప్ప మీ కోరికలను సిద్ధపరిచేసి ఆలోచన యావత్తు సఫలం చేయగలిగా అదేవిధంగా వారి కుటుంబానికి ఈ యొక్క రక్షణ ఆనందం రక్షణ వారు మా దేవాన్ని రక్షణ స్వాతంత్ర బిడ్డల సహాయం దయచేయమని దేశంగా మా తల్లి వారి కోరికలు మనం నెరవేర్చుకుంటున్నా మీ నామాన్ని మాత్రం వాడుకోమని ఈ క్రిస్మస్ ఆశీర్వాద దీవులు రామాయణ సంవత్సరంతో ప్రభావం ఆశీర్వాద దీవులు సాగారికి వారి కుటుంబాన్ని విడిగా దయచేయమని దీని మహిళ తోడు యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నా తండ్రి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ సమాధానం ఆ ఇమ్మానుయేలు దేవుడు ఆ క్రిస్మస్ కాలంలో రానున్న నూతన సంవత్సరంతో మీరు చేస్తున్న నాయకుల పనులతో సదాకాలంతో నుంచి కాపాడగాక. ఆమేన్. ఒక మాట ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని వాక్యంలో రాయబడ్డది. ఈయన మీద రాజ్యభారం ఉండును, సమాధానకర్త, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడని వాక్యంలో చెప్పబడ్డది. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచమంతటిలో మరి నశించిన దానిని కాపాడటానికి, వెతికి రక్షించటానికి
ఈ లోకానికి వచ్చారు. ప్రతి బలహీనులను బలపరచడానికి, పేదవారిని ప్రేమించి మరి ఆయన ఒక చిన్న పశువుల పాకలో జన్మించడం జరిగింది. చాలామంది ధనవంతులైతే ధనవంతుల ఇంట్లో పుడితే అందరు అక్కడికి వెళ్ళలేరన్న ఉద్దేశంతో ఆయన గొప్పవాడై ఉండి ఈ ప్రజలను ప్రేమించి ప్రతి బలహీనులను బలపరచడానికి ఒక చిన్న పశువుల పాకను ఎన్నుకొని ఆయన ఈరోజు మన మధ్యలో నశించిపోతున్న దానిని వెతికి రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. చీకట్లో ఉన్న ప్రజలకి వెలుగులోనికి తీసుకురావడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. భయముతోనూ ఆందోళనతోనూ ఆ దినాల్లో మరి ప్రజలు జీవిస్తున్నప్పుడు వారి భయాన్ని పోగొట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి ప్రభువుని గురించి ప్రపంచమంతా ఈరోజు ఆరాధిస్తున్నట్లు మనము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనతో కలిసి మరి మన శాసనసభ్యులు మరి అమర్నాథ్ రెడ్డి సార్ గారు మనతో ఈ క్రిస్మస్ యొక్క సంతోషాన్ని అనుభవించాలని, దేవుని ఆశీర్వాదం పొందాలని మేము ఆశపడుతూ ఉన్నాం. యేసు ప్రభు ఎలాగ ప్రజలనైతే ప్రేమించి వారి కోసం అనేకమైన కార్యాలు చేశారో మరి మన యొక్క ఈ నియోజకవర్గం అంతట్లో కూడా ఈ ప్రజలను ప్రేమించి మరి అనేక సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం, పేదవారి కోసం మరి ఎంతో త్యాగాన్ని చేస్తూ తన అప్పగించబడినటువంటి పనిలో ఆయన ముందుకు కొనసాగుతూ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఈ రోజు వరకు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మంచి అధికారులు మనకు ఉండడం మన యొక్క రాష్ట్రానికి, మన ప్రదేశానికి, మన నియోజకవర్గానికి ఎంతో ఆశీర్వాదం. వారిని బట్టి మేము ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ప్రేయర్ చేస్తాం. మన దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రత్యేకించి మన డిస్టిక్ కోసం, మన నియోజకవర్గం కోసం ఇక్కడ కలిసి మేము ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ఫలితంగా ఇంకా ముందుకు వెళ్ళాలని, రానున్న రోజుల్లో ఉన్నతమైన స్థానాన్ని అధిగమిస్తారని నేను ఆశిస్తున్నాను. దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి నమ్మకమైనటువంటి వారిని దేవుడు చూస్తారని ఆయన వాక్యంలో రాయబడిన నమ్మకమైన వారి కోసం లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందని వాక్యంలో రాయబడింది. కాబట్టి రాజకీయంలో చాలా మంది ఉంటారు, కానీ నమ్మకమైన వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఈరోజు మన మధ్యలో మరి సార్ గారు నేను ఎంతో విశ్వసిస్తున్నాను. ఆయన మరి మన మధ్యలో ఉండటం చాలా నమ్మకంగా తనకు అప్పగించబడినటువంటి పనిని కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇంకా ఉన్నత పదవిలోనికి దేవుడు తీసుకెళ్తాడని నేను విశ్వసిస్తూ మన సార్ గారి కోసం మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన అనంతరం ఆయన గ్రీటింగ్ చేసి మన కోసం ఈ క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రభుని కనపరుస్తారు. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైనటువంటి దినాన్ని ప్రపంచమంతా, భారతదేశం అంతా, క్రైస్తవ సమాజం అనేక మంది కుల మత భేదాలు లేకుండా మరి ప్రభా అనేక మంది రోజు వచ్చి మరి క్రిస్మస్ను ఆనందిస్తూ ఇది దీవెనతో రావాలని, ఆశీర్వాదంగా ముందుకు వెళ్ళాలని అనేక మంది ప్రజలు వచ్చి మరి యొక్క క్రిస్మస్ లో పాల్గొని నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. అయితే ఈ దినమున మా శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సార్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారు మాకెంతో ప్రియులు, మా రాష్ట్రానికి కావలసిన వారు, మా జిల్లాకి కావలసిన వారు, మా నియోజకవర్గం అంతటికి ఎంతో ఆశీర్వకరమైన వారు. వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తనకు అప్పగించబడినటువంటి ఈ యొక్క పదవిలో ఇంకా ముందుకెళ్తూ అనేకులకు దీవెనకరంగా ఉండాలని, ఇంకా ఉన్నతమైనటువంటి పదవులతో ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్వకంగా మేము మా సంఘంతో కలిసి మరి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఆశీర్వాదము నుండి ఇంకా మంచి కృపతోను, జ్ఞానముతోను అనేకులకు దీవెనకరంగా ముందుకు నడిపించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వారు మాతో కలిసి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ గ్రీటింగ్స్ అందిస్తూ ఉంటుండగా నీ పరలోకపు మహిమతోను, జ్ఞానంతోను, కృపతోను నింపి మరి తన యొక్క ముందును వెనుకను నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సార్ మనకి కొన్ని Happy Christmas.
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ పండుగ రోజు ప్రతి సంవత్సరం కూడా మీతో కలిసి ఈ పండుగను మీతో కూడా కలిసి సంతోషంగా జరుపుకోవడం, ఆ భగవంతుడు అందరినీ కూడా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని దీవించాలని, కుటుంబాలన్నీ కూడా బాగుండాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే కొత్త సంవత్సరం నుంచి కూడా అందరూ ఆ సంవత్సరంలో సంతోషంగా ఉండాలని చెప్పి మరొకసారి భగవంతుని తెలియజేసుకుంటూ, అప్పుడే మన పాస్టర్ గారు చెప్పినట్టు 2వ అధ్యాయం 11వ వాక్యం లూకాసు వార్త అంటే ఇంతకు ముందు అక్కడ చదివినాను కాబట్టి నాకు గుర్తుంది. కాబట్టి ఆ యొక్క బైబిల్లో చెప్పబడినటువంటి ఆ వాక్యం భగవంతుడు ఎందుకు ఈ భూమి పైన జన్మించాడు, ఎందుకోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు, ఏమి సందేశం ఆయన ఇచ్చాడు, ఏ రకంగా మానవులం మనమందరం కూడా కలిసిమెలిసి బ్రతుకు సాగించాలా, ఏ రకమైనటువంటి ఆశయాల కోసం ఏ రకంగా మనమందరం కూడా మనుగడ సాగించాలనే దానిపైన కూడా ఈ బైబిల్లో పూర్తిగా కూడా చెప్పబడింది. భగవంతుడు అన్ని మతాలకు అందరికీ కూడా భగవంతుడు ఒక్కడే. అందరూ ప్రార్థించేది మనందరం కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని. ఈరోజు యేసుక్రీస్తు జన్మదినం కాబట్టి ఆయన మనందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చలికాలం కదా, జాగ్రత్తగా నేను ఊర్లో ఉంటే ఉన్నప్పటి నుంచి అలవాటు అయితే ఏడపోయేది ఇంటికోసారి వస్తా ఉంది. ఇంటి కాదు నాగరాజు సంస్థ ఉంటాడు. Merry Christmas and a Happy New Year. ఇదే కరెక్ట్. ఇంకొంచెం పెద్ద కత్తి పెట్టేది, పెద్ద కత్తి పెడితే కేసు పెడుతుంది. అంతే కదా.